ఫ్రెండ్స్, సర్వీస్‌లో ఉన్న ఒక ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ స్పౌస్‌కి ఫ్యామిలీ పెన్షన్ గాని, ఇతర బెనిఫిట్స్ అందేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అవుతున్న విషయం గవర్నమెంట్ దృష్టికొచ్చినప్పుడు 2009లో గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ జీవో విడుదల చేసింది. సో, అది డెఫినెట్‌గా అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉన్న నాలెడ్జు, వాళ్ళకున్న సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యామిలీ పెన్షనర్‌కి ఉండదు కాబట్టి, వాళ్ళ బెనిఫిట్ కోసం లైఫ్ టైమ్ అరియర్స్, డెత్ రిలీఫ్, ఫ్యామిలీ పెన్షన్ ఈజీగా ఎలా తీసుకోవాలి, ఎస్‌టిఓ‌లకు కొన్ని మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. చెప్పారంటే ఫస్ట్ పారాలో ఆల్రెడీ రిటైరింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను రిటైర్డ్ అయ్యే సమయంలో ఎవరికైతే ఫ్యామిలీ పెన్షన్ రావాలో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. అదే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై జీఏడీ అండ్ ఏజీ దాంట్లో వస్తుంది కాబట్టి అది నిజమైన విషయం కాబట్టి ఒకవేళ పెన్షనర్ చనిపోతే పీపీఓ, ఏపీపీఓలు కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు అని చెప్పారు. సో దాన్ని ఏమన్నారంటే అది అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎప్పుడు అడగమన్నారంటే, ఒకవేళ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు చనిపోతే వేరే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మాకు రావాల్సిన డబ్బులు ఇప్పియండి అని అన్నప్పుడు మాత్రమే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అడగండి కానీ, డైరెక్ట్ ఎవరైతే స్పౌస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెన్షన్ పేపర్‌లో ఉన్నప్పుడు మళ్ళీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అడగొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లైఫ్ టైమ్ అరియర్స్ ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి రావాల్సిన లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకురండి. అప్పుడు మేము లైఫ్ టైమ్ అరియర్స్ ఇస్తామని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. సో, ఇప్పుడేం చెప్పారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ద క్లైమెంట్ ఫర్ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అండ్ ఎన్‌ఓసీ, ద ఫ్యామిలీ పెన్షన్ నామినీ హూజ్ నేమ్ వాస్ ఆల్రెడీ అథరైజ్డ్ బై ఏజీ డైరెక్ట్‌గా లైఫ్ టైమ్ అరియర్స్ ఇచ్చేయమన్నారు. అంటే స్పౌస్ పేరు ఎవరిదైతే ఉందో మనకు సర్టిఫికేట్‌లో ఈ పెన్షన్ పేపర్స్‌లో సో, దానికి సంబంధించిన లీగల్ హెయిర్‌కి డైరెక్ట్‌గా పేమెంట్ ఇచ్చేయమన్నారు గానీ, మళ్ళీ వాళ్ళకి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. డెత్ రిలీఫ్ కూడా అంతే. ఇంతకుముందున్న ప్రాసెస్ ఏంది? డెత్ రిపోర్ట్స్ చేయంగానే డెత్ రిలీఫ్ అని ఏదైతే అమౌంట్ ఇస్తారో 2 రోజుల్లో ఇచ్చేయమన్నారు. ప్రొవైడెడ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద క్లైమెంట్ ఈస్ సర్టిఫైడ్ బై ఎనీ 2 స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్. ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్‌ని తీసుకొచ్చి ఇతనే నామినీ అని చెప్పేసి క్లైమెంట్ అని చెప్పేస్తే ఇచ్చేయమనేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ రిలీఫ్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేయమన్నారు. పైన మనం లైఫ్ టైమ్ అరియర్స్‌కి ఏదైతే రూల్ ఫాలో అయ్యామో ఆ రూల్ ఫాలో అయ్యి. ఫ్యామిలీ పెన్షన్ కూడా అలాంటి రూల్సే ఉన్నాయి. ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ షల్ బి రిలీజ్డ్ టు ద నామినీ యాస్ అథరైజ్డ్ ఇన్ ద పీపీఓ, డ్యూలీ వెరిఫైయింగ్ ద నామినీ personally with the reference to the descriptive roles existing in the PPO docket. In case where nomination is not available or nominee predeceases, the service pensioner new sanction of ఫ్యామిలీ పెన్షన్ అలాంగ్ విత్ ద ఏబిసిడి ఫార్మ్ ఇస్ రిక్వైర్డ్. ఇది ఇంతకు ముందు ఫాలో అవుతున్న ప్రొసీజర్. ఇప్పుడు ఏమన్నారు, ఆల్రెడీ పీపీఓలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సింగిల్ అప్లికేషన్ రిక్వెస్టింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద డెత్ ఆఫ్ ద సర్వీస్ పెన్షనర్ ఇస్ ఎనఫ్ అన్నమాట. సో, కరెంట్ సినారియోలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ అప్లికేషన్ సరిపోతుందని చెప్పారు. సెకండ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ అనే వ్యక్తి చాలా రోజులు పెన్షన్ తీసుకున్నాక చనిపోతే దాంట్లో డిస్క్రిప్టివ్ రోల్స్‌లో డీటెయిల్స్ అనేవి కొంచెం కనబడకుండా పోతే కొత్తగా ఏబీసీడీ ఫార్మ్ అడిగేవారు. సో, ఇప్పుడేమన్నారంటే కొత్తగా ఏబీసీడీ ఫార్మ్ అడగకుండా ఏ ఫ్రెష్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ బి అబ్టైన్డ్ డ్యూలీ అటెస్టెడ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ సర్వీస్ అన్నారు. సో, కొత్తగా ఏబీసీడీ ఫార్మ్ అవసరం లేదు. ఎప్పుడైతే డీటెయిల్స్ మనకి ఇష్యూస్ ఉన్నాయో కొత్తగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది అన్నారు. సో, థర్డ్ కేస్ కూడా ఇంపార్టెంటే. ఏందంటే ఇఫ్ ఫ్యామిలీ పెన్షనర్ నామినీ ఫెయిల్స్ టు అపెండ్ హిస్ ఆర్ సిగ్నేచర్ ఆన్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, thumb impression is accepted provided if the disability is certified by a medical practitioner not below the rank of civil assistant surgeon అన్నారు. అంటే ఇంతకు ముందు ఇది ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ నామినీ సంతకం చేయకపోతే ఇది జరిగేదన్నమాట. సో, ఇప్పుడు ఏం చెప్పారు, రిగార్డ్స్ ద థంబ్ ఇంప్రెషన్ ఏ డిక్లరేషన్ అటెస్టెడ్ బై ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ అంటే తెలంగాణ కూడా వర్తిస్తుంది. ఇన్ సర్వీస్ అబ్టైన్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ పెన్షన్ నామినీ యాజ్ థంబ్ ఇంప్రెషన్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అంటే గెజిటెడ్ ఆఫీసర్ నుంచి ఒక అటెస్టేషన్ తీసుకున్న డాక్యుమెంట్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పీపీఓలో థంబ్ ఇంప్రెషన్ ఉన్నాయని చెప్పారు. ట్రెజరీలకి ఈ ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఎందుకంటే స్పౌజెస్ ఆఫ్ ద లీగల్ హెయిర్ వాళ్ళు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే స్పౌజెస్‌కి ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సర్వీస్ పెన్షనర్‌కి కొంత నాలెడ్జ్, వాళ్ళకున్న సర్వీసు డీటెయిల్స్ అనేవి స్పౌజ్‌లకి ఉండవు కాబట్టి వాళ్ళకి
ఇబ్బంది జరగకుండా ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి ముఖ్యమైన జియోస్‌కి గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాలెడ్జ్‌కి గానీ స్టే ట్యూన్. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.